36 ఏళ్ల పాటు జీతం డబ్బులు విరాళంగా ఇచ్చాడు. 30 కోట్ల రూపాయలు పేదలకు దానం చేసిన మహానుభావుడు. ఎవరైనా తనకు ఉన్నదాంట్లో కొంత దానం చేస్తారు, కానీ ఉన్నదంతా దానం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అలాంటి ఉత్తమోత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు. కళ్యాణ సుందరం జీవితం అలాంటిది. అతని గొప్పతనం గురించి వింటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. అతను అలా నడిచి వస్తుంటే మూర్తి భవించిన మానవత్వం కద్దరి చుక్క వేసుకొని ఎదురుపడ్డట్టే ఉంటుంది. అతని గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా వినాలనే తపన పుడుతుంది. అర్జెంటుగా కలుసుకోవాలనిపిస్తుంది. నేను నిలబడ్డమే కాదు, పక్కవాడు కూడా నిలబడాలి. ఇంత గొప్ప ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కళ్యాణ సుందరం. తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఊహ తెలియక ముందే తండ్రి కన్ను మూశాడు. అమ్మ లాలన తప్ప తండ్రి ప్రేమే తెలియదు. ఉన్నదాంట్లో సాయం చేయాలనే తల్లి గుణమే సుందరానికి అబ్బింది. కష్టపడి చదివాడు. లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్లో గోల్డ్ మెడలిస్ట్. లైబ్రేరియన్గా జీవితం మొదలుపెట్టాడు. మొదటి నెల నుంచే విరాళాల పరంపరం కొనసాగింది. లైబ్రేరియన్గా డ్యూటీ అయిపోగానే ఒక హోటల్లో సర్వర్గా పనిచేశాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేశాడు. జీవితంలో ప్రతి పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశాడు. చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు. కళ్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు, అమెరికా మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు ఇచ్చి సత్కరించింది. కేంబ్రిడ్జ్ ద ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్ సంస్థ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఆయన 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది. ఇంకో విషయం ఏంటంటే, కళ్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే పెళ్ళైతే అప్పుడు ప్రాధాన్యతలు మారిపోతాయి, రిలేషన్స్ అన్ని అబ్లిగేషన్స్ అవుతాయి. ఇదంతా కళ్యాణ సుందరం ముందే ఊహించాడు. అందుకే జీవిత పుస్తకంలో పెళ్లి అనే పేజీని తొలగించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులేవో సమాజానికి పెడతానంటాడు. పెళ్లి చేసుకోవా అని సన్నిహితులు ఎవరైనా అడిగితే పేరులో కళ్యాణం ఉంది కదా ఇంకెందుకని జోక్ చేస్తాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతలున్న కళ్యాణ సుందరం చాలా సాదాసీదాగా ఉంటారు. ఆడంబరం నచ్చదు. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒక్కటే అంటాడు. అందుకే దాన్ని నలుగురికి పంచాలని జీవితాశంగా పెట్టుకున్నాడు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం. ఏది తన ఆస్తి అనుకోలేదు కాబట్టి చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయిని దానం చేయగలిగాడు. స్వార్థం రాజ్యమేలే ఈ సమాజంలో నిస్వార్థంగా బతుకుతూ 4 డబ్బులు సంపాదించడం కాదు, చస్తే మోయడానికి 4 మనుషుల్ని సంపాదించుకోవాలని చాటి చెప్పిన కళ్యాణ సుందరం నిజంగా స్ఫూర్తి ప్రదాత. ఇలాంటి ఉన్నత వ్యక్తులకు ఎల్లకాలం మనం రుణపడి ఉండాల్సిందే. సైల్యూట్ టు కళ్యాణ సుందరం గారు. మరి ఈయన గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాగే స్ఫూర్తివంతమైన ఒక తండ్రి కథ విందాం. ఒక్కసారి ఈ స్టోరీ వినండి. ఒక గ్రామంలో ఒక కొడుకు తన తండ్రి మరియు భార్యతో కలిసి నివసించేవాడు. తండ్రి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మామగారు అనారోగ్యం వల్ల భార్యకు చాలా పనులు చేయాల్సి వచ్చేది. ఒకరోజు భార్య తన భర్తతో, మీరు మీ తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలిరండి, నేను ఇంకా ఆయనకు సేవ చేయలేను, ఆయన పండుగలకు కూడా ఇంటికి రాకుండా ఏర్పాట్లు చేయండి అని చెప్పింది. భర్త తన భార్య మాట విని తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలి వచ్చాడు. వస్తూ పండగలకు కూడా తన తండ్రి వృద్ధాశ్రమంలోనే ఉంటారని అక్కడ అధికారికి చెప్పాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయం చెప్పడానికి అతను మళ్ళీ వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. కొడుకు వృద్ధాశ్రమానికి తిరిగి వెళ్ళగానే తన తండ్రి మరియు అనాథాశ్రమం అధికారి ఒకరినొకరు ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత త్వరగా వారు ఎలా కలిసిపోయారని కొడుకు ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు అనాథాశ్రమం అధికారిని, మీరు మా తండ్రికి ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాడు. అధికారి, నేను ఆయనకు గత 30 సంవత్సరాలుగా తెలుసు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం ఆయన ఈ అనాథాశ్రమం నుండి ఒక బిడ్డను దత్తత తీసుకున్నారని చెప్పాడు. ఇది వినగానే కొడుకు, నేను దత్తత తీసుకున్న బిడ్డనా అని అర్థం చేసుకున్నాడు. నా సంతోషం కోసం ఆయన సర్వస్వాన్ని నాకు అంకితం చేశారు. నా ఆనందం కోసమే ఆయన అనాథాశ్రమానికి వెళ్లారని అతనికి తెలిసింది. తన తప్పు తెలుసుకున్న కొడుకు, నేను ఒక గొప్ప వ్యక్తికి చాలా అన్యాయం చేశానని బాధపడ్డాడు. తన తప్పును గ్రహించి తనని క్షమించమని అడిగి ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్యకు కూడా తండ్రికి సేవ చేయాల్సిన బాధ్యత గురించి వివరించాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అన్ని సుఖాలను త్యాగం చేస్తారు, కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలు తమ బాధ్యతలు మర్చిపోతారు.